సర్పంచ్ ఎన్నికల్లో వారికే పట్టం కడతామంటున్నారు గ్రామస్తులు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని గద్దె దింపుదాము, ఎవరిని గెలిపిద్దామనే ఆలోచనలో ప్రతి ఒక్క గ్రామ ప్రజలైతే ఉన్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కోస్గి మండలానికి సంబంధించి చంద్రవంచ దగ్గర అయితే ప్రజెంట్ నేను ఉన్నాను. ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామంగా కూడా నిలిచిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇక్కడి ప్రజలు మరి ఏ అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుంది, అసలు అభివృద్ధికి సంబంధించి వీళ్ళు ఏమనుకుంటున్నారనే విషయాలు కూడా తెలుసుకుందాము. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కాకా, ఏం పేరు నీ పేరు? బాలకృష్ణ. ఇప్పుడు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. మీ గ్రామానికి సంబంధించి అంటే చంద్రవంశకు సంబంధించి ఎలా ఉంది? ఏ అభ్యర్థిని గెలిపించుకుంటే బాగుంటుందని మీకు ఆలోచన ఉంది, లేదా ఇప్పుడున్న అభ్యర్థి డెవలప్మెంట్ ఏమైనా చేశాడా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? చేస్తాడు, ఇంత చేయలేదు, ఇప్పుడు చేస్తాడు, కొత్తగా వచ్చి చేస్తాడు, చేయలేదు ఇంతవరకు, ఇప్పుడు చేస్తాడు, ఇది చేస్తాడు. ఇప్పటి వరకు కూడా ఇల్లులు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకా ఏమన్నా రావాల్సినవి ఉన్నాయా? అన్ని వచ్చాయా? వచ్చేటు పింఛన్లు వచ్చేటు వస్తాయేమో, ఇంకా 3 పదులు మిగిలే, 3 పదులు చేస్తా అంటాడు, చేస్తాడు అంతే. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్కి సంబంధించి కావచ్చు, అభ్యర్థిని ఎన్నుకొని పోతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మరి ఆయనకి ఇంకేమన్నా సూచనలు చేస్తారా? ఇలాంటి చేస్తా అంటే మేము ఇప్పుడు కరెంటు తెచ్చిండు, బియ్యం తెచ్చిండు, ఇండ్లు ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు నడుస్తున్నాయి. కాగా నీ పేరేం పేరే? ఇక్కడే మొత్తం పుట్టి పెరిగింది మొత్తం కూడా ఇక్కడే కాబట్టి ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది ఒక గ్రామానికి సంబంధించి కోస్గి మండలానికి సంబంధించి ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. మరి ఇంకా ముందుకు వెళ్ళాలంటే సర్పంచ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంత బాగానే ఉందా? మా సర్పంచ్ మంచిగానే ఉన్నాడు, మాకు అంత మంచిగానే చేస్తున్నాడు, అంత మంచిగా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏమైనా తీరుస్తాడు ఆయన. అంతేనా? ఇంతకుముందు ఎలా ఉండేది మీ పరిస్థితి? ఎలా ఉండేది మీ గ్రామానికి సంబంధించి? అంటే ఆదర్శ గ్రామంగా ఏర్పడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ గ్రామ ప్రజలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా చేస్తేనే బాగుంటది. మరి ఎలా ఉండేది అప్పుడు? పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? బాగాలేకుండా మంచిగా ఉండదు. అంటే ఎలా ఉండేది అప్పుడు? ఎలాంటి సమస్యలు? తిప్పలు ఉండేది అప్పుడు, అన్నిటికీ తిప్పలే ఉండదు. మీరు చెప్పానే కాక, మీకేమనిపిస్తుంది? మరి ఇప్పుడు ఆల్రెడీ ఆదర్శ గ్రామంగా నిలిచింది, ఇంకా ముందుకెళ్ళాలంటే సమస్యలన్నీ తీరితే ఇంకా ముందుకెళ్తుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే అంత బాగానే ఉందా? సమస్యలు ఏం లేవు. మా కాన్స్టిట్యూన్సీ నుంచి, కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నుంచి అభివృద్ధి చంద్రవంచ మాత్రం సూపర్ అవుతున్నది. అంత బాగానే మొత్తం రోడ్లు, ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు, పైప్ లైన్, నీళ్లు అన్ని మొత్తం ఏ టు జెడ్ అన్ని మంచిగానే. ఇప్పుడు కూడా అతన్ని ఏకగ్రహం అనుకున్నాం కానీ కానిస్తలేరు. అట్లా అంతే. కాదు, పార్టీ నుంచి దాని నుంచి ఇబ్బంది లేక. ఎవరెవరికి పోటీ ఉంది అంటే అవతల పార్టీ అంటే ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్. అంతే. మీరేమనుకుంటున్నారు? మరి మేమంతా ఇక్కడ సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. పాత సర్పంచ్ని అభ్యర్థి అతని అంత బాగానే ఉంది. అంతా మంచిగా ఉండదు. ఇంకా మంచిగా వర్కులు చూస్తలేవా సార్? వర్కులు అయితే మంచిగా డెవలప్మెంట్ అయినాయి. మీ ఊరికి సంబంధించి ఏమేమి వచ్చినాయి, ఏమేమి రావాల్సినవి? అదే చిన్న గ్రామ పంచాయతీ కానీ 230 ఇండ్లు వచ్చినాయి మాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి రచ్చబండ దగ్గర వీళ్ళు ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. మరి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇంకా ఈ గ్రామ ప్రజలకు సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఇంకా ఎలాంటి అభిప్రాయపడుతున్నారు, ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉన్నారనే విషయాలని కూడా తెలుసుకుందాం. ఆదర్శ గ్రామంగా నిలవడానికి కూడా మరొక కారణం అని చెప్పాలి. ప్రతి ఇంటికి కూడా నల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. ఓ మహిళ కూడా, పెద్ద ఆమె కూడా నీళ్ళు అయితే పట్టుకుంటున్నారు. వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? లలిత. అమ్మ, మీ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. మరి మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంత బాగానే ఉందా? ఏంటి? అంత బాగానే ఉందా? ఏం లేదు, బాగుంది. అంత బాగానే ఉందా? మరి ఇప్పుడు ఏ సమస్యలు ఏమి లేవు అంటున్నారు. మరి ఏమేమి జరిగినాయి? ఏమన్నా డెవలప్మెంట్ జరిగినాయా? ఏం చెప్తారు? ఏ జరిగినా అంటే పింఛన్లు లేవు, యాభై ఏం చేస్తుంది. ఈ ఇల్లులు ఇంకా రాలేదా? రాలేదు మాకు. ఆ సర్పంచ్ ఏమనిపా మరి మాట్లాడిరా? మరి మీరు సర్పంచ్ తోటి మాట్లాడినాం. ఏమన్నారు? మా ఇల్లు కట్టుకున్నావు కదా అక్క, ఇంకేం చేస్తావా అని. మరి ఇప్పుడు మీకు ఇల్లు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం పని పింఛన్లే వస్తలేవు మాకు.
దీనికి సంబంధించి ఇక్కడ ఒక కొట్టు కూడా ఉంది, వాళ్ళతోటి కూడా మాట్లాడదాం. దుకాణం పెట్టారు. ఈ దుకాణానికి సంబంధించి మరి వీళ్ళు ఈ గ్రామానికి సంబంధించి ఏమనుకుంటున్నారు, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనే విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? లావణ్య. మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవుతుంది 10 ఏళ్ళ వరకు. 10 ఏళ్ళ వరకు అవుతుందా? మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, మీ గ్రామానికి సంబంధించి మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంత బాగానే ఉందా? మళ్ళీ ఇంకేమైనా తీర్చాల్సినవి ఉన్నాయా? ఏం సమస్య లేదు, బాగుంది. ఊరు వరకు మంచిగా ఉంది. ఇప్పుడున్న సర్పంచ్ అంత బాగానే బాగుంది. అంత బాగుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే చాలా వరకు కూడా గ్రామాలు ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సినవి ఉన్నాయి. అలాంటిది కానీ మీ గ్రామం మాత్రం చాలా వరకు ఆదర్శ గ్రామంగా నిలిచింది, ఒక మోడల్ విలేజ్గా కూడా మారింది. అంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయి ఉంది. ఇంకేమైనా మార్పులు ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? ఇంకేమంటారు? చేస్తున్నారు సర్పంచ్, మార్పు చేస్తున్నాడు. ఇంకా ఒక అన్న ఏడుకో పోతుండు, మాట్లాడదాం అన్నతోటి కూడా. అన్న, ఏడికి పోతున్నావే? చేనుకు పోతున్నావు. ఏం పేరు నీ పేరు? పుర్రా మహేందర్. అన్న, మొత్తం పుట్టి పెరిగింది మొత్తం చంద్రవంశలోనే? ఎక్కడ? కానీ పుట్టి పెరిగింది చంద్రవంశలోనే. ఇప్పుడు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఆ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల కోసం అని చెప్పేసి సర్పంచ్ని మార్చాలి, లేకపోతే కొత్త అభ్యర్థిని మార్చుకోవాలని చెప్పేసి ఎన్నుకోవాలని చెప్పి చూస్తుంటారు. మరి మీ కాడ ఎట్లుంది? మీ చంద్రవంశ గ్రామంలో మీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి మా మంచిగా ఉన్నారు వ్యక్తిగతంగా. మేము మా మనిషినే ఎన్నుకుంటాం. ఇప్పుడు ఇప్పటికైనా మనిషి ఇంతవరకు పోలేము, మా మనిషితోనే ఎన్నుకుంటాం, అదే గెలిపించుకుంటాం. మళ్ళీ సేమ్ ఆయన గెలుచుకుంటాం. ఎందుకని అంటే ఇప్పుడు మార్పులు అనేవి కామన్గా అడుగుతుంటారు, కోరుకుంటుంటారు కదా చేయాలని. ఏమనిపిస్తుంది మీకు? మాకు ఎవరు చేసినా ఏం కాదు, ఇక్కడ ఉంటేనే మంచిగా ఉంటుంది, మేము అన్ని చేసుకోవాలని అనుకున్నాం. ఇంకేం సమస్యలు ఏం లేవా? మా ఊళ్ళో మాత్రం ఇదే ఒకటి ఏకగ్రీవంగా ఇట్లా ఇదన్నా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇదే మంచి వ్యక్తి, ఏమున్నా చేస్తారు, అన్ని చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పేది మాత్రం ఇప్పటివరకు కూడా వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం గురించి ఆలోచిస్తూ ఈ గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి పనులు అయితే చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అయితే చెప్తున్నారు. మరి సమస్యలు అనేవి ఏమీ లేవని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అందుకే ఇంత ఆదర్శంగా ఈ గ్రామం నిలిచింది, మోడల్ విలేజ్గా కూడా మారింది. ఇక్కడ పెద్ద మనిషి అయితే ఉన్నారు కాక, వారితో కూడా మాట్లాడదాము. కాక, ఏం పేరు నీ పేరు? నా పేరు నారాయణ, నారాయణ కాక. ముఖ్యంగా చూసుకుంటే మీ గ్రామానికి సంబంధించి ఇప్పుడు మీరు ఇక్కడే అన్ని మార్పులు చూసి ఉంటారు. ఈ గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మరి ఎలా అనిపిస్తుంది? మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా అభ్యర్థిని ఏమన్నా ఎన్నుకోవాలనుకుంటున్నారా? మార్పులు ఏమైనా చేయాలనుకుంటారా? అంత మామూలేనా? అంత మామూలే, అంత మంచిగా ఉన్నది. ముందున్న సర్పంచ్ బాగానే చేసిన డెవలప్. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇంకా బాగానే డెవలప్ అయింది. మాకు అదే ఉన్న సర్పంచ్నే ఎన్నుకుంటాం. వాళ్ళ అమ్మ కానీ ఎవరు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళే. ఇక వేరే వాళ్ళు ఎవరైనా తట్టుకోరు, డెవలప్ చేయరు. ఏ పార్టీ అన్న వండుకోకో కానీ చేయరు, డెవలప్ చేయరు. వాళ్ళు ఎవరిని ఏం పట్టించుకోకుండా ఎవరు ప్రతి ఒక్క మనిషిని ఆదుకుంటారు. మీకు ఎలాంటి సహాయం పొందారు మీరు? మామూలుగా గ్రామం మొత్తం కూడా అభివృద్ధి చెందింది కదా. ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇల్లు ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు కూల్పి పాడేసినాం. కూల్పి అగోం ఇప్పుడు బేస్మెంట్ పిల్లల వరకు వచ్చింది. ఇప్పుడు బెడ్ వేసేది ఉంది. మాకు ఒక బెనిఫిటే కదా, కొంచెం ఆసర అవుతుంది అన్నట్ల. పాత ఇల్లు బంగ్లా ఉండే, బంగ్లాతో కూల్పేసినాం. సమస్యలు ఏం లేవు. వాటర్ సమస్య కూడా వాటర్ ఉంది, ఇంటింటికి నల్లు వస్తుంది. వాటర్ అంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే శరీరం మునిగిపోతాయి, గది ఒకటే ప్రాబ్లం మాకు. బోరు వేరే అంత మంచిగా ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి చాలా వరకు కూడా ఆదర్శ గ్రామంగా కూడా ఈ ఊరికి పేరుంది, చంద్రవంశకి కదా. అంటే అప్పుడు ఎలా ఉండేది? మీ కాలంలో ఎలా ఉండేది పరిస్థితి? అంత బాగానే ఉండేదా? ఎట్లుండేది అప్పుడు? సమస్యలు ఎలా ఉండేది? అప్పుడు కూడా ఇతను తండ్రి ఉండే, ఇతను తండ్రి ఉండే, ఎవరి మీద లేదు. అతను ఉండదు, ఎవరి మీద లేదు. అతను చచ్చినాక 5-6 ఏళ్ళు ఇక్కడ చేసి కానీ మళ్ళీ పిల్లలు వచ్చి. మరి ఇప్పుడు ఎలా ఉంది? మరి అప్పుడు మీరున్నప్పుడు సమస్యలు ఎలా ఉన్నాయి? సమస్యలు ఏముండే అప్పుడు? అప్పటి వద్దామండి, ఇప్పటి వద్దామండి. ఎట్లుండే సమస్యలు? ఎట్లుండే? నీళ్ళు వచ్చాయా? ఇల్లు ఉండేనా? ఇప్పుడు వచ్చాయా? దేవతలు వచ్చినప్పుడు నయం ఉండేది. బాగుందా? కేసీఆర్ చేసే 10 ఏళ్ళు ఓడి కొట్టుకొచ్చి ఓడువా. ఇప్పుడు ఈతలు వచ్చాడు, 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చినా కొంచెం మార్పు బాగుందంటారు. కానీ మన చీరలు పంపిడే, చీరలు కూడా పంపిండు. రోడ్డు మీద పోతుంటే ఈ గ్రామానికి సంబంధించి ఇటు మేకలకు సంబంధించి కావచ్చు, ఆవులకు సంబంధించి కావచ్చు, మేసే వాళ్ళు కూడా వెళ్తున్నారు. దీనికి సంబంధించి పెద్దనా ఏం పేరే నీ పేరు? నా పేరు బందెప్ప. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చినాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించి చాలా వరకు కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇంకేమైనా అభివృద్ధి కోరుకుంటున్నారా, లేకపోతే ఎట్లుంది పరిస్థితి?
ఈ పరిస్థితి మంచిగానే ఉంది, ఆ, ఆ, మంచిగానే ఉంది. ఆ. మేకలకు సంబంధించి కావచ్చు, ఆవులకు సంబంధించి కావచ్చు, ఎన్ని ఉన్నాయి మీకు? ఇవన్నీ అంత బాగానే ఉందా? ఇక ఉండే ఈ రోజులు వచ్చి మస్తు వనకాలం ఇక ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? ఎన్ని ఉన్నాయి? ఇక పాయ 34 పాసరావా ఆ, ఆ, మస్తు పడ వనకాలం వర్షాకాలం అయ్యి మేతలు లేక అవి లేక రోగాలు వచ్చి ఆ. మస్తు పడాయి. ఆ. ఇప్పుడు ఈ కాసేయడానికి అంటే మొత్తం మీ సొంతమే కదా, ఎక్కడికి తీసుకెళ్తుంటారు? ఇక గట్లనే ఏడ జాగు ఉంటే ఆడికి కొట్టుకుపోతున్నాం ఇక. మరి మీ ఇంటికి సంబంధించి కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, అన్ని సమస్యలు అనేది తీరినాయా? ఇంకేమైనా తీరాల్సినవి ఉన్నాయా? ఎట్లా? ఏం లేదు, ఏం లేదు, అంత బాగానే ఉంది. అంతా బాగానే. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని గెలుచుకోబోతున్నారు? ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఏమైనా మార్పులు ఏమన్నా ఉన్నాయా? అంతేనా? ఇక ఉండ సర్పంచ్ ఉన్నాయి, ఇంకేం సర్పంచ్ అంతే మరి. బాగానే చేస్తున్నాడా మరి? అంత మంచిగా చేస్తున్నాడా? అంతా మంచిగానే చేస్తున్నాడు. ఆ. ఆమె ఏమనుకుంటుంది, మామూలుగా ఈ గ్రామానికి చెందిన వాళ్ళే కాబట్టి చాలా వరకు కూడా ఈ డెవలప్మెంట్ అంతా చూసి ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, ఏం పేరు నీ పేరు? అంజలమ్మ. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి మీరు చిన్నప్పటి నుంచి కూడా చూసే ఉంటారు కదా మార్పులు అనేవి. మీ గ్రామం ఆదర్శ గ్రామంగా కూడా మారింది కదా, మరి ఎలాంటి మార్పులు ఇంకేమైనా కోరుకుంటున్నారా? ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, ఇంకేమైనా మార్పులు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇలానే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలానే ఉంటే బాగుంటుంది. పేరేనా నీ పేరు? రఘువర్ధన్. ఇదే ఊరా? ఇదే ఊరు. మరి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మీరు చాలా వరకు కూడా ఇక్కడే పుట్టి పెరిగి ఉంటారుగా, ఎలా ఉంది పరిస్థితి? మరి ఎన్నుకోబోయే వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారా? ఇట్లనే పరిస్థితి? ఏమో అంత ఐడియా తెలియదు మనకు సర్పంచ్, వ్యవసాయం కాడికే మాది. మీ వ్యవసాయం వరకే. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 15 ఎకరాలు ఉంటుంది. మొత్తం మరి వ్యవసాయానికి సంబంధించి మీకు ఈ రైతు బంధు కావచ్చు, రావాల్సిన స్కీములు అన్నీ బాగానే వస్తున్నాయా? చెకాడికి వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఈ ఊరికి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా ఆదర్శ గ్రామంగా పేరు ఉంది దీనికి కదా, అంటే ఇంత డెవలప్ అవ్వడానికి ఎంత లేదనుకున్నా కూడా ఇటు గవర్నమెంట్ సహకారం ఎంత ఉంటుందో ఈ ఊరు సర్పంచ్ కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. ఇక మరి ఎట్లుంది, బాగానే చేశాడా? చేస్తున్నారు ఇక చిన్న కాడికి అట్టే కొన్ని బాగానే చేస్తున్నాడు. ఇదే ఊరు కదా మీది, మీ గ్రామం మామూలుగా ఆదర్శ గ్రామంగా కూడా నిలిచింది. మరి ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఇటు గవర్నమెంట్ అవ్వచ్చు, మళ్ళీ అదేవిధంగా సర్పంచ్ కూడా ఉంటాడు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడున్న సర్పంచ్నే ఏమన్నా ముందుకు జరిపే అవకాశం ఉంటుందా? అంటే ఎలక్షన్ కదా, అది చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? అది ఒపీనియన్ చెప్పడానికి లేకుంటుంది కదా. సరే, ఒపీనియన్ చెప్పనీకి లేదు, కానీ మీ ఊరు డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. మరి మీకేమనిపిస్తుంది, ఇంకేమైనా మార్పులు జరగాల్సిన అవసరం ఏమైనా ఉందా? మార్పులు అంటే బాగానే జరుగుతుంది, కానీ పొలాలకు వెళ్ళడానికి అసలు రోడ్లు లేవు. రోడ్లు బాటలు విడిపిస్తే బాగుంటుంది. ఎవరి పొలాలకు వాళ్ళకి బాటలు ఉంటే బాగుంటుంది. సో చూసాం కదా, ఏ ఇంటికి వెళ్ళినా కానీ లేదా గ్రామ ప్రజలకు సంబంధించి రచ్చబండకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం చాలా వరకు కూడా ఆదర్శ గ్రామంగా మారింది, మోడల్ విలేజ్గా కూడా దీనికి గుర్తింపు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లులు ఈసారి ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా అభివృద్ధి పనుల విషయంలో సహాయం చేశాడని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడున్న సర్పంచ్ కూడా చాలా వరకు మాకు సహాయం చేశాడు, చాలా వరకు డెవలప్మెంట్ అనేది చేసిన దాఖలాలు ఉన్నాయి, చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కొడంగల్ నియోజకవర్గం నుండి.